ఏంది నాయన నీ డౌటా? 2 రోజుల నుంచి కనపడడం లేదు, ఎట్ట పోయినావు అంటావు. ఏంలే మన రాజధానిని ఒకసారి అట్టా చూసేసి వద్దామని మన పార్టీ తరఫున పోయినా. పోతే ఎట్టుంది ఏందని అంటున్నావు. ఏముంది 1500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కట్టబోతున్నారంట. అంటే ప్రపంచంలో ఏ దేశంలో 1500 ఎకరాల రైల్వే స్టేషన్ అయితే లేదు. ఎందుకంటే విజయవాడ కావచ్చు, అటు విశాఖపట్నం కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ఏడా లేదు, కాకపోతే కడతాము. పోతే జనాల పరిస్థితి ఏంది ఈడ? ఇప్పటికే నువ్వు నిలబడి దగ్గర నుంచి 30 కిలోమీటర్లు 4 పక్కల జరిగితేనే 40,000 ఎకరాలు అవుద్ది. ఇక్కడ జనాల పరిస్థితి ఏంటంటే దానికి ఒక జీవో ఇష్యూ చేద్దామని అనుకుంటున్నారని ఇనికిడి వచ్చింది. అంటే జిల్లాకి 10,000 మంది వచ్చి ఆడ చేరాలంట. ఆడ చేరితే కానీ జనాలు ఫుల్ గారు. పోతే ఆ సైట్లు కూడా ఒకవేళ ఆ లూలులు అట్టేటోళ్ళు కాకపోతే ఆలు కంపెనీ అవుద్ది. లూలు కంపెనీ ఎవరికి కావాలన్నా డెడ్ షీప్గా, అంటే మన ఒక సినిమాలో పడవ ఏదో ఎక్కమంటాడు ఆయన, బ్రహ్మానందం వాళ్ళ బ్యాచ్. ఆ సినిమా గుర్తులేదు కానీ నాకు, దాంట్లో అయితే డెడ్ షీప్గా పడవ, డెడ్ షీప్గా పురోహితుడు, డెడ్ షీప్గా ఇంకొక ఆయన, అంతా డెడ్ షీప్ అన్నమాట. ఇప్పుడు ఆలు కాకపోతే లూలు కంపెనీ అవుద్ది, లూలు కాకపోతే బోలు కంపెనీ. డబ్బుల గురించి అంటావు, పోతాం ఏదో ఒక దేశానికి, ప్రభుత్వ డబ్బే కదా, నా డబ్బు కాదు, మేము ఏదో పోయేసి వస్తామని అనుకుంటున్నారని విన్నాను ఆయన. అది పరిస్థితి.